మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు స్తుతి కలుగును గాక. ఈరోజు డైలీ మన్ ఆఫ్ విజ్డమ్లో భాగంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి అనేక విషయాల్లో మెలకువలు చెప్తూ వాటిలో భాగంగా 11వ వచనం చివరి భాగంలో మనము సాతాను తంత్రములను ఎరుగని వారము కాము అని కొరింథీ సంఘానికి గుర్తు చేస్తున్నారు. సాతాను తంత్రాల గురించి మనం తెలిసిన వారిగా ఉండాలి అనేది పౌలు భక్తుడి ఆశ. ఎందుకంటే ఎవరైతే భక్తిగా జీవించాలనుకుంటారో, ప్రభు రాజ్యం కొరకు వైరాగ్యం కలిగి జీవిస్తారో, ఈ యాత్రను కొనసాగిస్తారో, వారి మీద సాతాను దాడి ఉండటం మనం గమనించగలం. దేవుని రాజ్యం కొరకు, దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్న దేవుని బిడ్డల మీద సాతాను యొక్క ప్రభావం ఉంటుంది. సాతాను ఆ రాజ్యానికి చేరనీయకుండా పోరాడతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చూడొచ్చు. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము అని అంటున్నారు. ఈ పోరాటాన్ని మనం కోరుకోలేదు కానీ సాతానుగాడే మన మీద ప్రయోగం చేస్తున్నాడు. దేవుని బిడ్డల మీద వాడు చేస్తున్న ఈ పోరాటంలో భాగంగా అనేక రకాల తంత్రాలు పన్నుతాడు. అనేక రకాల ఉచ్చుల్ని మన మార్గంలో పెడతాడు. వాడి తంత్రాలు మనం తెలుసుకోలేకపోతే మనం ఆ ఉచ్చుల్లో చిక్కుకునే అవకాశం ఉంది. వాడు మన మీద చేస్తున్న దాడిలో మనం ఓడిపోయే అవకాశం ఉంది. మనం గమనించినా గమనించకపోయినా ఒక క్రైస్తవుడి యొక్క జీవితం దేవుని దగ్గరికి చేరేంత వరకు పోరాటంతో ముడిపడి ఉంది. మన చివరి శ్వాస విడిచేంత వరకు సాతాను అలసిపోడు. మన విషయంలో ఏదో ఒక విధంగా మన మీద తంత్రాలు, పన్నాగాలు పన్నుతూనే ఉంటాడు. కాబట్టి తగినంత ప్రార్థన, విశ్వాసం, వాక్య ధ్యానం ఉన్నప్పుడు స్పష్టంగా సాతాను యొక్క తంత్రాలను మనం గుర్తించగలుగుతాం. మన సొంత శరీరం ద్వారా వాడు ఏ విధంగా పోరాడుతున్నాడు, లేదంటే మన చుట్టూ ఉన్న మనుషుల ద్వారా ఏ విధంగా పోరాడుతున్నాడు, మన చుట్టూ ఉండే మనుషుల్ని ఏ విధంగా ప్రేరేపిస్తున్నాడు, మన చుట్టూ ఉండే పరిస్థితుల ద్వారా ఏ విధంగా పోరాడుతున్నాడు, మనకుండే ఆశల ద్వారా మన మీద ఏ విధంగా వాడు దాడి చేస్తున్నాడు అన్న మెలకువ మనం కలిగి ఉన్నట్లయితే ఈ పోరాటంలో మనం జయం పొందుకుంటాం. వాడు చేస్తున్న దాడిలో మనం జయం సాధించగలుగుతాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే దేవునికి వ్యతిరేకంగా పేతురులో ఉండి ప్రేరేపిస్తున్న సాతానుని యేసు ప్రభువు వారు చూడగలుగుతున్నారు. వెంటనే ఆయన, సాతానా వెనక్కి పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అని ఆయన గద్దించడాన్ని మనం చూడొచ్చు. అలాగే గారడీ సీమోను విషయంలో పేతురు కావచ్చు, ఎలుమా అనబడిన వ్యక్తితో పౌలు గారు కావచ్చు, సాతాను యొక్క తంత్రాలను వారు గుర్తించగలిగారు. అది వారి మనసులో పుట్టిన ఆలోచనే కావచ్చు, లేదంటే బయట నుంచి మనుషుల ద్వారా కలిగే ప్రేరణే కావచ్చు. వారు శత్రువుని చూడగలిగారు, సాతాను తంత్రాల్ని కనిపెట్టగలిగారు. నిజమే కదండి, యుద్ధం చేసేవాడి కనుదృష్టి ఎప్పుడూ కూడా శత్రువుపైనే ఉండాలి. శత్రువును చూడలేని గుడ్డివాడు, అటువంటి కనులు లేనివాడు, శత్రువు తంత్రాల్ని కనిపెట్టలేనివాడు, లేదంటే గంతలు కట్టుకున్నవాడు యుద్ధం చేయలేడు కదండి. క్రైస్తవుడిగా మనం కూడా ఒక యుద్ధ రంగంలో ఉన్నాం. మనం దాడి చేయకపోయినా కానీ మన మీద దాడి చేసే దురాత్మ శక్తులు అదృశ్య రూపకంలో మన మీద దాడి చేస్తున్నాయి. మన నిర్ణయాల్లో నష్టాలు కలుగు చేయాలని, మన సాక్ష్యాన్ని కూల్చేయాలని, దేవుని నుండి దూరం చేసి లోకంలోకి దిగజార్చాలని, దేవుని చిత్తం నుండి పక్కత్రోవ తొలగించాలని ఎప్పుడూ కొంత దురాత్మల సమూహం మన ఆలోచనల పైన పోరాడుతూ ఉంది, మనం గమనించినా గమనించకపోయినా కానీ. కాబట్టి ఈ అనివార్యమైన ఈ పోరాటం నుండి, ఈ అపవాది దాడి నుండి మనం తప్పించబడాలంటే బలమైన ప్రార్థన, వాక్యధ్యానం మనకుండునుగాక. ఆది అపోస్తలులు యేసు ప్రభువారితో సహా నిత్యము ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనల ద్వారా ఆత్మచేత నింపబడిన వారిగా ఉన్నారు. కాబట్టి సాతాను తంత్రాలని ముందుగానే గమనించగలిగారు. భౌతిక నేత్రాలతో గుర్తుపట్టలేని ఆత్మలోకంలోనే కనిపించే శత్రువుని వారు చూడగలిగారు. కనుక మన మీద దాడి చేస్తున్న శత్రువు యొక్క ఉనికిని, వాడి తంత్రాలను గుర్తించగలిగిన
కన్నులు మనకు దేవుడు అనుగ్రహించునుగాక. దేవుని సర్వాంగ కవచాన్ని ధరించిన వారమై ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టగల వారమై మన శరీరం ద్వారా, లోకం ద్వారా సాతాను ప్రయోగిస్తున్న తంత్రాలను మనం గుర్తించిన వారముగా ఉందుముగాక. ఇప్పటి వరకు ఈ వాక్యంతో ఏకీభవించిన వారు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ సియోను యాత్ర చేస్తున్న దేవుని బిడ్డల మీద చివరి శ్వాస వరకు పోరాటం ఉంటుందని ఈరోజు మేము తెలుసుకున్నాం ప్రభువా. రకరకాల తంత్రాలతో వాడు మా మీద దాడి చేస్తున్నాడని మేము ఈ రోజున గుర్తెరిగాం ప్రభువా. ఆ దాడి నుండి, వాడి యొక్క తంత్రాల నుండి మమ్మల్ని తప్పించండి. ఆత్మ వివేచనతో వాటిని ముందుగానే గుర్తుపట్టి సాతాను తంత్రాలను జయించిన వారముగా మేమందరం ముందుముగాక. మా వినికిడిలో ఈ వాక్యాన్ని నూరంతలుగా ఫలింపచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.